క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ డీసీ జరగబోతుంది. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉండబోతున్నారు, సో చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే, క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. అది కుటుంబాలను, వ్యక్తిగత జీవితాలను నాశనం చేస్తుంది కాబట్టి దయచేసి బెట్టింగ్ జోలికి వెళ్ళొద్దు. సో ఈరోజు మ్యాచ్ జీటీ వర్సెస్ డీసీ జరగబోతుంది, మొదటి మ్యాచ్. సో ఈరోజు రెండు మ్యాచ్లు ఉన్నాయి. మొదటి మ్యాచ్ జీటీ వర్సెస్ డీసీ. సో ఈరోజు మ్యాచ్లో ఎవరు గెలుస్తారు చూసే కంటే ముందు ఫస్ట్ ప్లేయింగ్ లెవెన్లో ఎవరు ఉంటారో చూద్దాం. సో జీటీ లాస్ట్ మ్యాచ్లో ఎల్ఎస్జీతో ఓడిపోవడం జరిగింది. ఆ మ్యాచ్లో ఎవరైతే ఉన్నారో అదే టీం ఆడే అవకాశం ఉంది ఈ టీంలో కూడా. అంటే సేమ్ టీం ఆడొచ్చు, చేంజెస్ లేకుండా. సో ఎవరు ఉంటారు అంటే శుభ్మన్ గిల్, రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాతియా, షారుఖ్ ఖాన్, జాస్ బట్లర్, మొహమ్మద్ సిరాజ్, రబాడా, ప్రసిద్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, అర్షద్ ఖాన్, రూథర్ఫర్డ్, సాయి కిషోర్. సో వీళ్ళే ఆడే అవకాశం ఉంది. దీంట్లో నుంచి ప్లేయింగ్ 11 ఉండొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరు ఉంటారో చూద్దాం. సో సేమ్ టీం ఆడొచ్చు. ఎల్ఎస్జీతో ఏ టీం అయితే ఆడిందో అదే టీం ఆడొచ్చు. ఆ రోజు మ్యాచ్లో ఓడిపోయింది కాబట్టి కంపల్సరీ గెలవాలని పట్టుదలతో ఈ మ్యాచ్ ఆడవచ్చు జీటీ. సో డీసీకి వచ్చేసి డీసీ ఆర్ఆర్తో మ్యాచ్ ఆడింది. మ్యాచ్ టైగా అయితే సూపర్ ఓవర్ దాకా వెళ్ళింది. సూపర్ ఓవర్లో డీసీ గెలవడం జరిగింది. సో చాలా థ్రిల్లింగ్ మ్యాచ్ ఆ రోజు జరిగింది. సో నేను ప్రిడిక్షన్ చెప్పినట్టుగానే ఆ రోజు డీసీ గెలిచింది ఆర్ఆర్తో. సో ఈరోజు మ్యాచ్లో సేమ్ టీం ఆడొచ్చు, చేంజెస్ లేకపోవచ్చు, చూద్దాం. సో ఈరోజు మ్యాచ్లో ఎవరెవరు ఉంటారంటే అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్, కుల్దీప్, స్టెప్స్, అభిషేక్ పోరెల్, మిచెల్ స్టార్క్, మెగ్రిక్, కరుణ్ నాయర్, అశుతోష్ శర్మ, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్, విప్రాజ్ నిగమ్. సో వీళ్ళు ఆడే అవకాశం ఉంది. సో వీళ్ళే ఆడొచ్చు. లాస్ట్ టైం ఏ టీం అయితే ఆడిందో అదే టీం మళ్ళీ ఆడొచ్చు. చేంజెస్ చేయకపోవచ్చు అని అనుకుంటున్నాను, చూద్దాం. సో డీసీ కూడా చేంజెస్ చేయకపోవచ్చు. ఆర్ఆర్తో ఏదైతే టీం ఆడిందో అదే టీం ఆడే అవకాశం ఉంది. సో ఈరోజు మ్యాచ్లో జీటీ వర్సెస్ డీసీలో ఎవరు గెలుస్తారంటే చాలా క్లోజ్ మ్యాచ్ జరగవచ్చు. 50-50 అని చెప్తాను. ఎందుకంటే రెండు కూడా బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో సేమ్ బలాబలాలతో ఉన్నాయి. కానీ ఏదో ఒక టీం చెప్పాలంటే మాత్రం 55% డీసీకి చెప్తాను, 45% జీటీకి చెప్తాను. అంటే మ్యాచ్ ఎవరు గెలుస్తారు అంటే మాత్రం డీసీ గెలుస్తాను అని అనుకుంటున్నాను, ఢిల్లీ క్యాపిటల్స్ గుజరాత్ టైటన్స్ కంటే కూడా. సో హోమ్ గ్రౌండ్ అయినప్పటికీ కొంచెం డీసీ మెరుగైన స్థితిలో ఉంది. సో వాళ్ళ స్ట్రాటజీస్ కానీ బౌలింగ్ అండ్ బ్యాటింగ్లో రెండు కూడా చాలా దూకుడుగా ఉన్నారు కాబట్టి గెలిచే అవకాశాలు ఇక ఎక్కువగా ఉన్నాయి. సో కేఎల్ రాహుల్ వాళ్ళకు మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. బౌలింగ్ కూడా బాగానే జరుగుతుంది కాబట్టి గెలిచే అవకాశం ఉంది. అంటే టీం పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు డీసీ ఎప్పుడు కూడా. సో అందుకే గెలిచే అవకాశం ఉంది. సో ఎవరు గెలుస్తారంటే మాత్రం డీసీ గెలుస్తుందని చెప్తాను. దట్టు 55%, 45% జీటీ. అంటే పెద్దగా డిఫరెన్స్ ఉండదు, కానీ గెలిచేది మాత్రం డీసీ. సో మీరేమనుకుంటున్నారు? ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? జీటీ గెలుస్తుంది అనుకుంటారా, డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే జీటీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు ప్రిడిక్షన్గా, డీసీలో ప్లేయింగ్ 11 ఎవరు ఉండబోతున్నారు ప్రిడిక్షన్, అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. సో పక్కా గెలిచేది మాత్రం డీసీ అని అనుకుంటున్నాను, చూద్దాం. 45% మాత్రమే జీటీకి ఇస్తున్నాను. డీసీ 55%తో గెలుస్తుందని అనుకుంటున్నాను, చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రిక్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాము. జై హింద్.